మెయిన్‌గా ట్రీట్‌మెంట్‌కొచ్చేసరికి ఏ విధంగా ఉంటుంది సార్ ట్రీట్‌మెంట్ ప్రాసెస్? ట్రీట్మెంట్ బేస్డ్ ఆన్ ఇప్పుడు డయాగ్నోసిస్ అండి. ఇప్పుడు ఒక తక్కువ పనిచేసే రకం హైపోథైరాయిడ్‌లో ఉన్నాడు అంటే వాళ్ళకి జనరల్లీ హార్మోన్ సప్లిమెంటేషన్, థైరాక్సిన్ సప్లిమెంటేషన్ ఇస్తాం. హ్మ్. సో, అది ఇచ్చుకుంటూ స్టార్టింగ్‌లో ఒక 6 వీక్స్ తర్వాత మానిటర్ చేస్తాము. తర్వాత ఇయర్‌లీ 4 టైమ్స్ మానిటర్ చేస్తాం. ఎవ్రీ ఓకే. 3 వీక్స్ వన్స్ నార్మల్‌కొచ్చింది అంటే. సేమ్ హైపర్ థైరాయిడ్ ఉందనుకోండి. జనరల్లీ హైపర్ థైరాయిడ్‌కి ఫస్ట్ ట్రీట్మెంట్ చేయడం కంటే కూడా కాజ్ ఏంటి అన్నది చూడాలి. హైపర్ హుహు. థైరాయిడ్‌లో బాగా కామన్‌గా డిఫ్యూజ్ టాక్సిక్ గైటర్ బాగా కామన్‌గా చూసేది. ఓకే. అంటే ఒక పార్ట్ ఆఫ్ ద థైరాయిడ్ దానంతట అదే ఎక్కువ పనిచేయడం. మొత్తం గ్లాండ్ కాకుండా ఒక పార్ట్ ఆఫ్ ద థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువ పనిచేయడం. దాన్ని డిఫ్యూజ్ టాక్సిక్ గైటర్ అంటాం. సో, అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తాము అంటే టెక్నీషియం 99 అని స్కాన్ ఉంటది. హుహు. ఆ టెక్నీషియం 99 స్కాన్‌లో ఒకవేళ మనకు డీటీజీ అని పాజిటివ్ వస్తే వాళ్ళకి లో డోస్ రేడియోయాక్టివ్ అయోడిన్ థెరపీ ఇస్తాం. హుహు. సో, దాంతో వాళ్ళకి ఈ హైపర్ థైరాయిడ్ టోటల్‌గానన్నా ఎళ్ళిపోతుంది. లేదు అంటే ఇట్ కన్వర్ట్స్ ఇంటూ హైపోథైరాయిడ్ విచ్ ఈస్ ఓకే. కంపారిటివ్‌లీ మోర్ సేఫ్. అచ్చా! హైపర్ థైరాయిడ్ కొంచెము పేషెంట్ వైస్ సఫరింగ్ హైపర్ థైరాయిడ్ డిసీజ్‌లో ఎక్కువ ఉంటుంది. హుహు. హైపోథైరాయిడ్ కొంచెం కంఫర్టబుల్ డిసీజ్ అనొచ్చు. అచ్చా! సో, కొంచెం సో, బేస్డ్ ఆన్ ఏముంది అన్న దాన్ని బట్టే ట్రీట్మెంట్. బాగా ఓకే. కామన్‌గా పిల్స్ ఉంటాయి. అంటే హార్మోన్ పిల్స్ ఉంటాయి. అండ్ మనకు ఈ రేడియోయాక్టివ్ అబ్లేషన్ ఉంటుంది. లేదు అంటే ఇప్పుడు రేర్ కేస్ ఇప్పుడు మనకేదైనా థైరాయిడ్ స్వెల్లింగో లేకపోతే థైరాయిడ్ క్యాన్సర్స్ ఇట్లా ఉంటే వాటికి సర్జికల్ రిమూవల్ హుహు. ఈస్ ద ట్రీట్మెంట్. ఆఫ్టర్ దట్ ఫాలోడ్ బై రేడియోయాక్టివ్ అయోడిన్. అట్లా. ఓకే. కొంతమంది అంటూ ఉంటారు సార్ థైరాయిడ్‌కి అంత పర్మనెంట్ క్యూర్ ఏం లేదు అని అంటూ ఉంటారు. సో, ఈస్ ఇట్ ట్రూ ఆర్ మిత్? థైరాయిడ్‌కి అదే అంటున్నాను గదా! ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్‌గా మా పేషెంట్ ఒకరు కోవిడ్ లాక్‌డౌన్ అంతకంటే ముందు షీ వాస్ వెరీ యాక్టివ్. ఐటీ హుహు. ప్రొఫెషనల్. సో, లాక్‌డౌన్ నుంచి తనేందంటే ఈ వర్క్ ఫ్రమ్ హోము ఆర్ హ్మ్. ఈ కల్చర్ తోటి షీ పుట్ ఆన్ వెయిట్. సో, ఓకే. అంతకంటే ముందు థైరాయిడ్ ప్రాబ్లమ్ లేదు. సో, హుహు. సడెన్‌గా ఆల్‌మోస్ట్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 2 ఇయర్స్ షీ హాస్ గెయిన్డ్ క్లోజ్ టు 10 కేజీస్. ఓహో! సో, దానివల్ల ఆమెకి థైరాయిడ్ ఇది వచ్చింది. సో, హుహు. వాళ్ళకేంటి అంటే ఆ టైమ్ బీయింగ్‌లో మనం సప్లిమెంటేషన్ పెడదాము. అండ్ అడ్వైస్ చేసేది వెయిట్ లాస్ కండి అని చెప్తాం. ఓకే. సో, తను వెయిట్ లాస్ అవ్వింది. హుహు. అయిన తర్వాత తను ఈ జిమ్ ఇది చేసుకుంటూ కొంచెం వెయిట్ లాస్ అయింది. ఇప్పుడు రీసెంట్‌గా మనం టాబ్లెట్ స్టాప్ చేసిన తర్వాత ఆమె రిపోర్ట్ చూస్తే ఇట్ ఈస్ ఆల్‌మోస్ట్ నార్మల్. సో, ఓకే. తనకి తీసేసినాం. సో, అందరికీ థైరాయిడ్ పర్మనెంట్ అని ఉండదు. బట్ హుహు. మోస్ట్‌లీ మనకు కొంతమందికి ఎట్లా అంటే బాగా సివియర్ ఫార్మ్ ఆఫ్ డిసీజ్ ఉంది. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మనకు ప్రైమరీ హైపోథైరాయిడ్ ఆర్ ఆటో ఇమ్యూన్ వెరైటీ ఈ టైప్‌లో ఉన్నాయి అంటే వాళ్ళకి ఆఫ్ లేట్ లైఫ్ లాంగ్ కంటిన్యూ హుహు. చేసుకోవాల్సొస్తది. ఓకే. ఎందుకంటే మెటబాలిక్ రేట్ మెయింటైన్ చేయకుంటే వేరే డిసార్డర్స్ ఆల్ విచ్ ఆర్ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ బై మెటబాలిక్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డయాబెటిస్ కావచ్చు. ఫర్ ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాంపుల్ ఇప్పుడు పీసీఓడీ సో, కావచ్చు. ఇవన్నీ ఇంటర్‌లింక్డా సార్? ఇవన్నీ ఇదంటే వచ్చేస్తాయి ఇంకొకటొచ్చేస్తదా? వాళ్ళకి. ఓకే. సో, మీరన్నట్టుగా అమ్మాయిలు ఎక్కువగా సఫర్ అవుతారంటారు థైరాయిడ్ తోటి. హ్మ్. అంటే కంపారిటివ్‌లీ. సో, థైరాయిడ్ ఉన్న వాళ్ళు అంటే రీఅకరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉందా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా? రావచ్చు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన సో, ఎగ్జాంపులే. ఇట్స్ ఇప్పుడు కంప్లీట్‌లీ తను ఆఫ్ లేట్ షీ హాస్ లాస్ట్ వెయిట్. మళ్ళీ దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈస్ గెయినింగ్ వెయిట్. డెఫినైట్లీ దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఆఫ్ రీఅకరెన్స్. అచ్చా! సో, సో, ఎలాంటి పర్మనెంట్‌గా జాగ్రత్తలు పోదు అని ఉండదు. పర్మనెంట్‌గా ఉంటది అని ఉండదు. బా మెయింటెనెన్స్ అంటారు కంప్లీట్‌లీ. హౌ దే మెయింటైన్ మెయింటెనెన్స్ ద ఒకటి అండ్ స్ట్రిక్ట్ ఏమంటారు లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకటి. అండ్ అడ్హెరెన్స్ ఒకసారి మనకు డ్రగ్ అడ్హెరెన్స్ అంటాం. బాగా హ్మ్. కామన్‌గా ఏమవుతదంటే ఈ ఒకరోజు యేసుకొని, ఒకరోజు యేసుకోకపోవడము. వాళ్ళు బాగా సఫర్ అవుతారు. ఓకే. కానీ సార్ ఇవి ఇండ్యూస్డ్ హార్మోన్సే అంటారు గదా! కొన్ని కొన్ని టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు గదా! వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవా? థైరాయిడ్ వల్ల హార్మోన్ పిల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ బాగా తక్కువ. దట్ టూ ఈ థైరాయిడ్ హార్మోన్స్ అన్‌లెస్ అండ్ అంటిల్ ఏందంటే ఎవరు పెడుతున్నారు? ఎందుకు పెడుతున్నారు? హుహు. అన్నది పెట్టిన వాళ్ళకి కరెక్ట్‌గా ఐడియా ఉంటే హుహు. హార్మోన్ పిల్ వల్ల ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. సో, ఇర్రాషనల్ యూసేజ్ అంటాం. ఇర్రాషనల్‌గా కొంతమంది వాడుతున్నారు. డెఫినైట్‌లీ వాళ్ళకి ప్రాబ్లమ్ ఉంటది. అది హార్మోన్ పిల్ అనే కాదు. ఏ మందు ఇర్రాషనల్‌గా వాడినా ఇప్పుడు పెయిన్ కిల్లర్ ఇర్రాషనల్‌గా వాడితే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ట్రూ. లేదు ఇప్పుడు స్టీరాయిడ్స్ ఇర్రాషనల్‌గా వాడితే ప్రాబ్లమ్ ఉంటది. ఇప్పుడు కొన్ని కొన్ని వాటికి ఇప్పుడు మనకు చాలా మటుకు డిస్కషన్‌లో ఏమొస్తుందంటే
ఈ కోవిడ్‌లో స్టెరాయిడ్స్ వాడినందుకు బ్లాక్ ఫంగస్ వచ్చింది అంటారు. బట్ కోవిడ్‌లో స్టెరాయిడ్ వాడినందుకు ఎన్నో డెత్స్ కూడా ప్రివెంట్ అయినాయి. సో స్టెరాయిడ్ వాజ్ ఏ పాత్ బ్రేకింగ్ రెస్పాన్స్ ఇన్ కోవిడ్. సో వన్స్ ఇప్పుడు ఫస్ట్ వేవ్‌లో ఎప్పుడైతే మనం స్టెరాయిడ్ యూసేజ్ స్టార్ట్ చేసినామో సర్వైవల్ ఇండెక్స్ అన్నెసెసరీ టు గివ్ స్టెరాయిడ్స్ ఇన్ కోవిడ్. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. అంటే యూ నీడ్ టు జడ్జ్ హౌ మచ్ ఈజ్ ఇట్ ఇండికేటెడ్. ఓకే. ఉన్నప్పుడు ఇట్ యాక్ట్స్. లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు అందరము ఈ మొన్నటిదాకా హనుమాన్ మూవీ వచ్చిన తర్వాత అందరము ఇప్పుడు రావణాసురుడిని చంపనీకి రాముడు బ్రహ్మాస్త్రం వేసిండు అంటాం. సో బ్రహ్మాస్త్రం వేసినప్పుడు అక్కడ ఈ బ్రహ్మాస్త్రంకు ఉండే పవరు ఎప్పుడు అది యాంప్లిఫై అవుతుంది. ఆపోజిట్ సైడ్ మనకు రావణాసురుడు లాంటి విలన్ ఉంటేనే దీనికి కూడా ఇంపార్టెన్స్ వస్తుంది. సో ఏదో పని చేస్తుంది కదా అని ఏదో చిన్న రాక్షసున్నో వాని మీద వాడితే డెఫినెట్లీ వాని మీద కూడా పనిచేస్తుంది. అది పని చేయదని కాదు, బట్ సేమ్ థింగ్ ఇండికేషన్ ఉండాలి దేనికన్నా. ఆ ఇండికేషన్ లేనప్పుడు మనం యూజ్ చేసినా వేస్ట్. అండ్ ఇండికేషన్ లేకుండా ఎక్కువ డోసు వాడినా దానివల్ల డెఫినెట్లీ పేషెంట్ సైడ్ ఎఫెక్ట్స్తో సఫర్ అవుతారు. ఓకే. సో కంప్లీట్గా థైరాయిడ్ ఉన్న వాళ్ళు రీఅకరెన్స్ రాకుండా ఉండాలంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇప్పటిదాకా థైరాయిడ్ రాని వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రివెంట్ చేయొచ్చు? అది జనరలీ మనకు టైంకి అంటే ఈ టైంకి తినడం కావచ్చు, ఆర్ ఈ ఓవర్ షుగరీ సబ్స్టెన్సెస్ అవాయిడ్ చేయడం వల్ల కావచ్చు, డైలీ మీ మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 45 minutes ఆఫ్ డైలీ ఏదో ఒక ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయడం వల్ల కావచ్చు. క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అంటాం, అంటే హై ఐడిన్ కంటెంట్ ఉండే వెజిటేబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్యాబేజ్, లేదా మన ఈ బ్రోకోలీ, లేదా మన లెట్యూస్, లేదా మన ఈ నార్మల్ కాలీఫ్లవర్, ఇట్లాంటివి అవాయిడ్ చేయడం. ఎందుకు అంటే అందులో ఐడిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ తినడం వల్ల కూడా కొంతమందికి థైరాయిడ్ డిజార్డర్స్ రావడము. నెక్స్ట్ మనకు ఎక్కువ మటుకు ఈ స్ట్రెస్ తగ్గించుకోవడము, అది కూడా మోర్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఈ మన బెడ్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నైట్ ఎగ్జాక్ట్ ఒక టైంకి హార్మోన్ సెక్రీషన్స్ ఎక్కువ మటుకు ఏంటి అంటే డ్యూరింగ్ స్లీపే అవుతాయి. సో ఇప్పుడు మనకి అట్లీస్ట్ 6 to 7 hours ఆఫ్ స్లీప్ ఉండేలాగా చూసుకోవడం, ఇవి కొన్ని టిప్స్ అన్నట్టు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో చూసారు కదా, ఇది వాటి మన వీడియో. సో మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.